నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు జగన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో విన్ అవ్వాలనుకున్న జగన్కు అది వర్కౌట్ కాలేదు. మరోపక్క చూస్తే ఇప్పటి వరకు జగన్కి ఎవరైతే అనుయాయులుగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా ఈసీ బదిలీ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా సిట్ చీఫ్ అయినటువంటి కొల్లు రఘురామిరెడ్డిని కూడా అస్సాంకి బదిలీ చేసింది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో సిట్ కార్యాలయం ముందు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకి సంబంధించినవి, అలాగే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తగలబెట్టిన విషయంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే. సో దుర్గా గారు, ఈసీ అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి అధికారి మీద కూడా జులిపిస్తూ వస్తుంది. తాజాగా నిన్న చూస్తే సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కొల్లు రఘురామిరెడ్డిని కూడా అస్సాంకి బదిలీ చేసింది. మరి జగన్కి ఒక్కొక్కరుగా ఆఫీసర్స్ దూరం అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళని అధికార పార్టీ ఎంతగా వినియోగించుకుందో మనం చూసాం. సిఎస్ విషయంలో కావచ్చు, డీజీపీ విషయంలో కావచ్చు. ఇలా ఇప్పటికీ మరి కొంతమందిని అయితే బదిలీ చేసింది. ఇంకా అలాగే ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షం కూడా అంటున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుందంటారు? ఆంధ్రప్రదేశ్లో ఇంకా బదిలీలు ఉండబోతున్నాయంటారా? ముందుగా ఇప్పుడు కొల్లి రఘురామిరెడ్డి గారి విషయం తీసుకుందాం అమ్మా. చాలా అంటే కేంద్ర ఎన్నికల సంఘం చాలా వెంటనే స్పందించినట్టు లెక్క. ఇది చాలా మంచి పరిణామం. అంటే కేంద్ర ఎన్నికల సంఘం తన విధులను తాను చాలా అలర్ట్గా చేస్తోంది అని మనం చెప్పుకోవాలి. నిన్న జరగగానే ఇవాళ ఆయనకు బదిలీ వచ్చిందంటే అది కూడా ఉగాది రోజు. ఆయన జాతకం కూడా బాగోలేదని అర్థం మన జగన్మోహన్ రెడ్డి గారి లాగానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం బాగోలేదు కాబట్టి కుడిభుజం లాంటి ఈయన ఇవాళ వెళ్ళిపోయాడు. అంటే మనం ఎప్పుడు కూడా నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తామంటారు. అంటే నీ స్నేహితుడిని బట్టి నువ్వు ఎలాంటి దానివో తెలుస్తుంది, నువ్వు ఎలాంటి వాడివో. లేకపోతే సో ఈయనకుంటే అనుయాయులందరూ కూడా ఈయనకు తగ్గవాళ్లే కాబట్టి ఇప్పుడు ఈయన పీక్లో అనమాట. అంటే ఈయన బుర్ర కుతంత్రాలతో నిండింది కాబట్టి ఆయన అనుయాయులు కూడా అలాగే ఉన్నారు ఆయనకు తగ్గట్టుగా. ఇప్పుడు ఏ తప్పు జరిగినా కూడా మీరు అధికారుల గురించి చూస్తే వాళ్ళు ఎటువంటి తప్పులు చేశారో మనకు అర్థమవుతుంది. అంటే రౌతు కొద్ది గుర్రం అంటారు. సో ఇక్కడ రౌతు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నవాడే సరిగా లేకపోవడంతో ఈరోజు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి, ఇలా జరుగుతున్నాయి. నిన్న లేకపోతే అసలు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కాగితాలు కాల్చేయటం ఏంటమ్మా? అలాగే హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు, అసలు ఆ హెరిటేజ్ కాగితాలు ఎలా వచ్చాయో ఇంతవరకు ఎవరికి తెలియదు ప్రజలకి. ఆ రోజు లోకేష్ గారు కూడా దీని మీద గగ్గోలు పెట్టారు. అసలు ఎలా వచ్చాయి మీకు, మేము ఇవ్వలేదు కదా, మీరు మమ్మల్ని అడగలేదు, హౌ యూ గాట్ ఇట్ అని. నేను అనేది ఇలాంటి కాగితాలు వాళ్ళు కాల్చేశారంటే అవి ఒరిజినల్ అవుతాయంటావా? డెఫినెట్గా ఒరిజినల్ అయి ఉండవు. ఇప్పుడు తప్పు చేయని మనిషి అయితే అసలు కాల్చడం అనేది ఫస్ట్ తప్పు. రెండో తప్పు ఏంటి? కాల్చేశాక వాటిని అంటే దొంగతనంగా కాలుద్దాం అనుకున్నాడు ఆయన. అంటే ఎవరికి తెలియకుండా తన సిబ్బంది చేత కాల్పించారు ఆయన. అది కాకపోతే ఏంటంటే ఇలాంటివి చాలా తొందరగా బయటకు వస్తాయి కదా. అందులో పొగ కూడా వచ్చి ఉంటుంది. నిప్పు లేదే పొగ రాదని అక్కడ నిప్పు పెట్టేసి పొగ వచ్చిందే, పొగతోటి విషయం కూడా బయటకు వచ్చింది. బయటకు రావడంతో దిక్కుతోచిన స్థితిలో ఆయన ఏదో చెప్దామని అనుకున్నాడు మీడియా ముందు. దానికి కూడా మళ్ళీ ఎల్లో మీడియా అన్నాడు ఆయన. నిన్న చూస్తే మీరు అసలు ఎల్లో మీడియాకి ఏంటమ్మా, అసలు ఆయన మాట్లాడేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండి ప్రతిపక్షం గురించి కానీ లేకపోతే అధికార పక్షం గురించి కానీ ఆయన కలగజేసుకుని మాట్లాడకూడదు. ఆయన ఒక ఉన్నతాధికారిగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఆయన ఎల్లో మీడియా అంటాం అనేది మనకి విషయాన్ని పట్టిస్తోంది అక్కడ. అంటే ఈయన అధికార పక్షమైన వైసీపీకి సపోర్ట్గా ఈ పనులన్నీ చేశారు అనేది అక్కడ మనకి తేటతెల్లమైంది. కాబట్టి ఆయన నిందితుడే అక్కడ. అందులో ఆయనేమి, వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈ రఘురామిరెడ్డి కానీ లేకపోతే మన జవహర్ రెడ్డి గారు కానీ, సిఎస్ తర్వాత డీజీపీ కానీ, వీళ్ళందరినీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక జిల్లాకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం కూడా ప్రథమమేమో. ఎక్కడ ఉండదు అట్లాగా. ఇంతమంది అధికారులు ఒకే జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎక్కడా ఉండరు. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి తీసుకోవాలి. అప్పుడే నీకు పరిపాలన అనేది సమన్వయంతో చక్కగా సాగుతుంది. అలా చేయకుండా ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళని తీసుకోవటం, అది కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకోవటం అనేది చాలా పెద్ద తప్పు. అసలు దీని మీద కూడా రేపొద్దున్న అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అంటే ఆ ప్రభుత్వం దీని మీద కూడా ఏదైనా ఒక కమిషన్ వెయ్యాలి అసలు. అంటే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు.
మీరు ఎక్కడైనా చూడండి, ఒక వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని కలెక్టర్గా వేస్తారు. ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఎప్పుడూ కూడా అసలు భాష కావచ్చు, లేకపోతే ఒక మనిషి ప్రవర్తన కావచ్చు, మీరు విభిన్న సంస్కృతులతో కలిసినప్పుడు, విభిన్న భాషలతో కలిసినప్పుడు, మీరు ఆ ప్రాంతాలను పరికించినప్పుడు మీకు ఆ ప్రభావం వేరేగా ఉంటుంది. అంటే మీ ఆలోచన సరళి విస్తారం అవుతుంది. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఒకే చోట ఉన్నాం అనుకోండి, బావిలో కప్పల్లో ఉండిపోతాం. అందుకని వీళ్ళందరినీ కూడా అందుకనే కేంద్ర సర్వీసుల నుంచి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఇక్కడ లోకల్ పరిస్థితులను అర్థం చేసుకుని ఈ ప్రాంతీయ భాషను కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడే కదా పరిపాలన చేయగలుగుతారు. ఒక సాధారణ మనిషితోటి వాళ్ళు ఏదైనా కార్యకలాపాలు కొనసాగించాలంటే భాష తెలియాలి, సంస్కృతి తెలియాలి. వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకుంటారమ్మా. అది పోలీస్ అధికారి కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు నిజంగా నేను ఆశ్చర్యపోయాను నా లైఫ్లో. ఒకసారి ఒక కమిషనరు నాతో పాటు, నేను డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఆయన నాతో పాటు లిఫ్ట్లో వచ్చారు. వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగారనమాట. చెప్తే వాట్ ఈజ్ యువర్ సర్ నేమ్ అన్నాడు ఆయన. అది కూడా చెప్పాను నేను. చెప్తే యు ఆర్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అని అన్నాడు ఆయన. అని మీరు ఈ క్యాస్ట్ కదా, మీరు ఈ కమ్యూనిటీ కదా, వెంటనే చెప్పేశాడు ఆయన. అంటే వాళ్ళు అంత అలా ఉండకపోతే వాళ్ళకి, అంటే ఇక్కడ క్యాస్ట్ ముఖ్యం కాదని నేనేం మాట్లాడుతున్నానంటే, వాళ్ళు అంత ఎక్యురేట్గా ఉండకపోతే వాళ్ళు ఒక నేరస్తుని పట్టుకోలేరు వాళ్ళు. అది నీకు అది ఏమనాలి, వాళ్ళ ట్రైనింగ్లో, వాళ్ళ శిక్షణలో అదొక భాగం. వాళ్ళు ప్రతి ఒక్కటి సునిశ్చితంగా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ కళ్ళు అన్నీ పరికిస్తూ ఉంటాయి. అది ఉండాలి. ఒక డిటెక్టివ్ అనేవాడు వాళ్ళలో ఉంటాడు. వాళ్ళలో చాలా రకాలైన వ్యక్తులనాలో లేకపోతే ఏమనాలో అవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. అవి ఉన్నప్పుడే వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు, ఇలాంటి నేరస్తులను పట్టుకోగలుగుతారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కొల్లి రఘురామిరెడ్డి గారి విషయంలో నిన్న జరిగింది అదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు చాలా ఉంది. వీటన్నింటికీ త్వరలో ఆయన అనుభవిస్తాడు తప్పకుండా. అయితే మేడం, ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ఘటనలు జరిగాయి. ఈ రెండు, ఏదైతే ప్రధాని మోదీ సభ అండ్ ఇది ఒకటి, ఈ రెండు పనుల మీద చర్యలు తీసుకుంది ఈసీ. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మొన్న జరిగిన ఫంక్షన్ల ఇష్యూలో సిఎస్ జవహర్ రెడ్డి గారి పాత్ర ఉంది, కానీ ఆయన మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఈ రెండు ఘటనలు బయటపడ్డాయి కాబట్టి చర్యలు తీసుకుంది. మరి ఇంకా పడనివి ఎన్ని ఉంటాయి? మరి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ చూస్తే 1 month ఉన్నాయి. మరి పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా అన్న డౌట్ అయితే అందరికీ వస్తుంది. సో ఏం చెప్తారు దానికి? పారదర్శకంగా జరుగుతాయమ్మా. ఎందుకంటే వాటికి సంకేతాలే ఇవన్నీ. అంటే అటు నుంచి నరుక్కురమ్మన్నారు ఎప్పుడు. అట్లా వాళ్ళు ఏది ముఖ్యమో చూసి నరుక్కుంటూ వస్తున్నారు, వాళ్ళని బదిలీ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డీజీపీ అండ్ సిఎస్, నెక్స్ట్ సిఎస్ తర్వాత డీజీపీకి ఆ విషయం అంటే వర్తించవచ్చు. అంటే వాళ్ళకు కూడా బదిలీ వేటు పడవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా సిఎస్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వు వేరు, ఇక్కడ ఈయన ఒక ప్రభుత్వ అధికారిని మర్చిపోయి ఈయన వైసీపీ పార్టీ కార్యకర్తలాగానో ఒక నాయకుడిలాగానో ఆయన బిహేవ్ చేసి వాలంటీర్స్ని రద్దు చేయమన్నారు. చెప్పినట్టు ఈ ఎలక్షన్ కమిషన్ వ్యక్తిత్వం మీదే కించపరిచేలాగా కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో అయినా కూడా దానిపై ఇంకా ఈసీ చర్యలు తీసుకోలేదు. తీసుకుంటున్నాం. అదే 1 by 1 వస్తుంది. అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఓ పక్క అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళు అన్ని రాష్ట్రాల మీద దృష్టి సారించాలి కదా. సో 1 by 1 దే విల్ డూ దట్. ఇప్పుడు సిఎస్ చేసింది పెద్ద తప్పిదం. ఒక రకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్నే ఆయన తప్పు పెట్టాడు. అది చాలా పెద్ద విషయం. అది నిజంగా ఎన్నికల సంఘం ఇప్పుడు దృష్టికి తీసుకుని వెళ్ళి ఉంటే వాళ్ళు రేపో ఎల్లుండో వాళ్ళు ఆయన మీద కూడా చర్య తీసుకుంటారు. అందుకేం సందేహం అక్కర్లేదు మీకు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను వాళ్ళు రద్దు చేయమని లేదు, వాలంటీర్ని కొంతకాలం పక్కన పెట్టమన్నారు అంతే. ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయించమని చెప్పారు. అదేం తప్పైన విషయం కాదు. కాకపోతే వాలంటీర్లు లేకపోతే అది ఆగిపోతుంది అంటే వాలంటీర్లు ఇక్కడ ముఖ్యమా మనకేమన్నా? వాళ్ళ కార్యకర్తలా? కాదు కదా. వాళ్ళు చెప్పుకున్నారు మా కార్యకర్తలు వాళ్ళని. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, రేపొద్దున వాళ్ళని ఎన్నికల ఏజెంట్స్గా పెట్టాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం. అది ఇంకా పెద్ద బ్లండర్. కాబట్టి ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం గమనిస్తోంది. త్వరలో వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.